ఇక్కడ ఏలియన్స్ బతుకుతున్నారా? విశ్వంలో 200 బిలియన్ నుండి ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి. ఇక వీటిలో ఉన్న స్టార్స్ ని లెక్క పెట్టలేం కూడా. మరి వీటి చుట్టూ ఎన్ని గ్రహాలుంటాయి? ఇన్ని గ్రహాల్లో ఏ ఒక్క చోటైనా ఏలియన్స్ ఉండాలి కదా? ఒక్క చోట కాదు, ఏలియన్స్ బతికే అనేక ప్రదేశాల గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో చివరి వరకు చూడటం మర్చిపోకండి. నంబర్ 1, వీనస్ అచ్చం భూమిలానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ భూమి నరకంగా మారితే సేమ్ టు సేమ్ వీనస్ లానే ఉంటుంది. రెండిటి మాస్, గ్రావిటీ ఒకేలా ఉంటాయి. కాబట్టి జీవం కోసం శోధనకి వీనస్ ఒక కరెక్ట్ క్యాండిడేట్. 20వ శతాబ్దంలో ఆస్ట్రానమర్స్ వీనస్ ని చూసినప్పుడు కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. పెద్ద పెద్ద గ్యాస్ మేఘాలు సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేయడాన్ని వారు చూడగలిగారు. భూమి కూడా ఇలానే ఉంది కాబట్టి వీనస్ మేఘాల కింద పచ్చటి అడవులు, అందులో ఏలియన్స్ ఉన్నారు అని అనుకున్నారు. అయితే కొన్ని స్పేస్ ప్రోబ్స్ పంపిన తర్వాత అసలు విషయం బయటపడింది. వీనస్ లో ఎంత వేడిగా ఉంటుందంటే అది లెడ్ అనే మెటల్ ని కూడా కరిగించగలదు. ఇక ప్రెషర్ సంగతి వస్తే భూమి కంటే 100 రెట్లు ఉంటుంది. అంటే మీ ఎముకల్ని పిండి పిండి చేస్తుంది. ఇంత హార్ష్ వాతావరణాన్ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి జీవం సంగతి ఏంటి? వీనస్ లో కొన్ని ప్రాంతాల్లోని వాతావరణం జీవానికి అనుగుణంగా ఉంటుంది. అవెక్కడ? ఇంట్రెస్టింగ్ గా అలాంటి ప్రాంతాలు వీనస్ నేల మీద కాకుండా మేఘాల్లో ఉంటాయి. ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉండదు, ప్లస్ నీరు లిక్విడ్ రూపంలో ఉంటుంది. బ్యాక్టీరియా లాంటి సింగిల్ సెల్ జీవులు గాల్లో హాయిగా తేలుతూ ఉండొచ్చు. ఒక థియరీ ప్రకారం ఈ జీవులు వీనస్ లో 2 స్టేజెస్ లో బతుకుతూ ఉండొచ్చు. కండిషన్స్ బాగున్న చోట యాక్టివ్ గా ఉంటాయి. బట్ వీనస్ నేలకి దగ్గరగా వెళ్ళినప్పుడు బతకలేవు కదా. మరి అప్పుడేం చేస్తాయి? ఆ బ్యాక్టీరియా బాడీ చుట్టూ ఒక లేయర్ ని తయారు చేసుకుని హైబర్నేషన్ అంటే నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతాయి. మళ్ళీ గాలి ద్వారా పైకి లేచినప్పుడు నిద్రలో నుండి బయటికి వస్తాయి. అటకామా లార్జ్ మిల్లీమీటర్, సబ్ మిల్లీమీటర్ ఎరే ఆల్మా రీసెంట్ గా వీనస్ మీద ఒక నమ్మలేని నిజాన్ని కనిపెట్టింది. అదే వీనస్ వాతావరణంలో భారీ మొత్తంలో ఫాస్ఫీన్ గ్యాస్. ఫాస్ఫీన్ గ్యాస్ ఉంటే వింతేమి అని మీరు అడగొచ్చు. భూమి మీద మాత్రమే ఇంత మొత్తంలో ఫాస్ఫీన్ గ్యాస్ ని కనిపెట్టాం అంటే జీవం ఉన్న చోటే ఈ కెమికల్ పుడుతుంది. నంబర్ 2, విశ్వంలో చాలా సూర్యుళ్ళు ఉంటారు అని చెప్పా కదా. వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాల మీద ఎందుకంత లోతుగా రీసెర్చ్ చేయాలి? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి జేమ్స్ వెబ్, కెప్లర్, హబుల్ లాంటి టెలిస్కోప్స్ ని లాంచ్ చేసి మెయింటైన్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అదే విశ్వంలో ఇంకెక్కడైనా జీవం ఉందా లేదా అనే రహస్యాన్ని బ్రేక్ చేయడానికి. అయితే జీవం బతకాలంటే ఏముండాలో భూమిని చూసి నేర్చుకోవచ్చు. అదే లిక్విడ్ నీరు. సూర్యుడికి దగ్గరగా ఉంటే ఈ నీరు ఆవిరైపోతుంది, దూరంగా ఉంటే గడ్డగట్టిపోతుంది. కానీ సూర్యుడి చుట్టూ ఒక కరెక్ట్ ప్రాంతంలో ఉంటే నీరు ఖచ్చితంగా లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీన్నే హ్యాబిటబుల్ జోన్ అంటారు. కానీ ఈ హ్యాబిటబుల్ జోన్ బయట నీరు లిక్విడ్ రూపంలో ఉండగలదా? ఎస్, నీరు లిక్విడ్ రూపంలో ఉండగలదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి చోట్లు మన సోలార్ సిస్టమ్ లోనే ఉన్నాయి. ఇవే జూపిటర్ చుట్టూ తిరిగే చంద్రుళ్ళైన గానిమేడ్, యూరోపా మరియు కలిస్టో. అయితే భూమి మీద ఉన్నట్టుగా వీటి సర్ఫేస్ మీద నీరు లిక్విడ్ రూపంలో ఉండదు, మొత్తం గడ్డగట్టుకుపోయే ఉంటుంది. కానీ లోపలికి వెళ్తేనే అసలు విషయం బయటపడుతుంది. వాటిలో పెద్ద పెద్ద నీటి సముద్రాలు ఉంటాయి. నీరు ఉంటే జీవం పుట్టే ఛాన్స్ డబుల్, ట్రిపుల్ అవుతుంది. యూరోపా విషయానికి వస్తే దాని సైజ్ భూమిలో 1/2 మాత్రమే ఉంటుంది. కానీ భూమి మీద ఉన్న మొత్తం నీటి కంటే 4 రెట్లు ఎక్కువ నీరు దాని ఐస్ లోతుల్లో దాగుందని ఒక ఎస్టిమేషన్. అయితే మీకు ఒక డౌట్ రావాలి, సూర్యుడికి ఇంత దూరంలో నీరు ఫ్రీజ్ అయిపోకుండా ఎలా ఉందంటారు? అది జూపిటర్ మహిమ. దీని రాక్షస గ్రావిటీ వల్ల యూరోపా సాగుతుంది, తగ్గుతుంది. అంటే రాపిడి జరుగుతుంది. ఆ రాపిడి వల్ల పుట్టే వేడి ఐస్ ని కరిగించి నీరుగా మారుస్తుంది. కానీ సూర్య రశ్మి లేని చోట్ల మొక్కలే పెరగవు. ఇక జీవం ఎలా పుడుతుంది అనే డౌట్ మీకు రావాలి. పుడుతుంది, నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. దీనికి ఎగ్జాంపుల్ మన భూమే. సూర్యుడు తాకలేని సముద్ర లోతుల్లోని అంధకారంలో మనం జీవాన్ని గుర్తించాం. నేల లోపల ఉన్న వేడిని వాడుకొని ఇక్కడి జీవులు బతుకుతాయి. అయితే జూపిటర్ మరియు దాని మూన్స్ మీద రీసెర్చ్ చేయడానికి జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్, జూస్ మరియు యూరోపా క్లిప్పర్ మిషన్స్ సిద్ధంగా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నంబర్ 3, ఆకాశంలో తోకచుక్కల్ని చూస్తే ఆ ఫీలింగే వేరు. వీటిని ఇంగ్లీష్ లో కామెట్స్ అంటారు. జనరల్ గా ఇవి సోలార్ సిస్టమ్ బయటి ప్రాంతాల నుండి వస్తాయి. అయితే సూర్యుడి దగ్గరికి వచ్చాక ఒక వింత జరుగుతుంది. ఎప్పుడూ లేనట్టుగా సడన్ గా కామెట్స్ కి తోకలు పుట్టుకొచ్చేస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? కామెట్ లోపల ఐస్ ఉంటుంది. ఇది సూర్యుడి వేడికి కరిగి ఆవిరి రూపంలో కామెట్ వెనకాల ఒక తోకలా ఫామ్ అవుతుంది. వీటిలోని ఐస్ లో జీవం సూక్ష్మ జీవుల రూపంలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి జీవమే భూమి మీదకు వచ్చింది అనే ఒక థియరీ ఉంది. దీన్నే పాన్స్పర్మియా అంటారు. ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసా, లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే భూమి పుట్టినప్పుడు దాని మీద నీరు లేదు.
కొన్ని కోట్ల సంవత్సరాలు కామెట్స్ భూమిని కాన్స్టెంట్ గా గుద్దడం వల్ల వాటిల్లో నీరు భూమి మీద పెద్ద పెద్ద సముద్రాలుగా ఏర్పడి ఉండొచ్చు. 2018లో కామెట్ 46P విరాట్నన్ భూమికి అతి దగ్గరగా వచ్చింది. ఒక జంబో జెట్ కి టెలిస్కోప్ ఫిట్ చేసి గాల్లో నుండి ఈ కామెట్ ను అబ్జర్వ్ చేయడం జరిగింది. గాల్లో ఎగిరే ఈ టెలిస్కోప్ పేరు సోఫియా స్ట్రాటోస్ఫియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ. భూమి మీద ఉన్న సేమ్ నీటి కాంపోజిషన్ కామెట్ 46P విరాట్నన్ మీద కూడా కనిపెట్టడం జరిగింది. ఈ కామెట్ హైపర్ యాక్టివ్ కామెట్స్ గ్రూప్ కి చెందింది. సూర్యుడి దగ్గరకు వచ్చేసరికి ఈ హైపర్ యాక్టివ్ కామెట్స్ ఎక్కువ నీటిని విడుదల చేస్తాయి. అయితే కామెట్ లోపల అంటే నీరు గడ్డగట్టని చోట జీవం ఎలా బతికొండగలదు? ఫస్ట్ అది అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే కామెట్స్ మెజారిటీ ఆఫ్ టైం సూర్యుడి వేడికి చాలా దూరంగా గడుపుతాయి. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు టెంపరేచర్స్ చాలా తక్కువ అంటే -223 డిగ్రీస్ వరకు పడిపోతాయి. ఇంత తక్కువ టెంపరేచర్ ప్లస్ మినిమల్ గ్రావిటీ ఉండటం వల్ల కామెట్ మీద వాతావరణం డెవలప్ అవ్వదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసిన రొజెటా స్పేస్ మిషన్ 2015లో కామెట్ 67P చురున్యుమో గెరాసిమెంకో మీద జీవానికి సంబంధించిన మాలిక్యూల్స్ ని కనిపెట్టింది. దీని అర్థం కామెట్ మీద జీవం ఉన్నట్టు కాదు, జస్ట్ ఆ మాలిక్యూల్స్ ద్వారా జీవం పుట్టగలదు అని. అయితే ఆ కామెట్ మీద బ్యాక్టీరియా లాంటి జీవులు ఉండొచ్చు అనే విషయాన్ని చాలా మంది సైంటిస్టులు కొట్టిపారేశారు. కానీ మన బాడీస్ లో ఉండే కాంప్లెక్స్ హైడ్రోకార్బన్స్ కామెట్స్ మీద డిటెక్ట్ చేసినప్పటి నుండి వీటిని లైఫ్ బ్రింగర్స్ అంటే ప్రాణదాతలుగా చాలా మంది నమ్ముతున్నారు. మనం మాట్లాడుకున్న జీవాల్లో ఇదే అత్యంత ఎక్స్ట్రీమ్ ఫామ్ లో ఉండే జీవం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది సూర్యుడి మీద బతకాలి. కాదు లేదు కుదరదు అనే ముందు నేను చెప్పేది కొంచెం వినండి. మనం మనిషిలా ఆలోచిస్తాం కాబట్టి మనలాంటి జీవులు సూర్యుడి మీద అడుగు పెట్టగానే కాలిపోతాం అనుకుంటారు. ఎందుకంటే మనం కార్బన్ తో తయారయ్యాం కాబట్టి. సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్ 5000 డిగ్రీస్ ఉంటుంది. ఇక కార్బన్ వచ్చేసరికి 3500 డిగ్రీస్ దగ్గరే కరిగిపోతుంది. సో మనం సూర్యుడి లోపలికి కాదు కదా, దాని మీద కూడా అడుగు పెట్టలేం. భగభగమండే సూర్య అగ్నిలో బతకాలి కాబట్టి అందులో బతికే జీవులు మామూలు పదార్థంతో తయారయ్యి ఉండవు, అంతకు మించి ఉండాలి. కాస్మిక్ స్ట్రింగ్స్ మరియు మ్యాగ్నెటిక్ మొనోపోల్స్ అనే వింత పదార్థాలు సూర్యుడి వేడిని తట్టుకోగలవు. మధ్యలో ఇవేంటి? కాస్మిక్ స్ట్రింగ్ ని అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లికేటెడ్. సింపుల్ గా చెప్పాలంటే మనం ఇప్పటి వరకు విశ్వంలో కనిపెట్టని పదార్థంతో తయారయ్యి ఉన్న దారం లాంటి పదార్థాన్ని కాస్మిక్ స్ట్రింగ్ అంటారు. మ్యాగ్నెట్స్ కి ఎప్పుడు 2 పోల్స్ ఉంటాయి కదా, ఒకటి నార్త్ ఇంకోటి సౌత్. 2 ఆపోజిట్ ఎండ్స్ లో ఉంటాయి. ఈ మ్యాగ్నెట్ ని విరగ్గొట్టి 2 పీసెస్ చేసినా లేక 10 పీసెస్ చేసినా ప్రతి పీస్ కి సపరేట్ గా మళ్ళీ నార్త్ అండ్ సౌత్ పోల్స్ వస్తాయి. ఇలా కాకుండా ఒక మ్యాగ్నెట్ కి ఒకే ఒక్క పోల్ ఉంటే ఎలా ఉంటుందంటారు? అదే మ్యాగ్నెటిక్ మొనోపోల్. ఇలా ఉండాలంటే ఆ మ్యాగ్నెట్ లేదా ఆ పదార్థం అపారమైన శక్తిని తట్టుకోవాలి. అయితే ఈ కాస్మిక్ స్ట్రింగ్స్ అండ్ మ్యాగ్నెటిక్ మొనోపోల్స్ ఇమాజినరీ పదార్థాలే. విశ్వంలో ఎక్కడా కూడా వీటిని కనిపెట్టలేదు. బట్ ఫిజిక్స్ పరంగా అవి పుట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ కాస్మిక్ స్ట్రింగ్స్ మరియు మ్యాగ్నెటిక్ మొనోపోల్స్ నుండి జీవం ఎలా పుడుతుంది? అవి సూర్యుడి దగ్గరకు వస్తే గ్రావిటీలో చిక్కుకుంటాయి. దీని ద్వారా సూర్యుడి లోపలికి లాగేయబడిన కాస్మిక్ స్ట్రింగ్ అక్కడి మిలియన్ల డిగ్రీస్ టెంపరేచర్ ప్లస్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మన ఊహలకందని పదార్థం కిందకి మారిపోవచ్చు. దీనికి ఎగ్జాంపులే మన డిఎన్ఏ. అది సింపుల్ పదార్థం కాదు, దాని వెనకాల కొన్ని కోట్ల సంవత్సరాలు పద్ధతిగా జరిగిన కెమికల్ ప్రాసెస్లు ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో హైడ్రోజన్, నైట్రోజన్, ఫాస్ఫేట్ లాంటి సింపుల్ కెమికల్స్ నుండి మన నోరు తిరగని హైడ్రోకార్బన్స్ ఉంటాయి. ఇంతకంటే కాంప్లెక్స్ ప్రాసెస్లు జరిగి కాస్మిక్ స్ట్రింగ్స్ మరియు మ్యాగ్నెటిక్ మొనోపోల్స్ నుండి పుట్టిన జీవులు పుట్టే అవకాశం ఉంది కదా. ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి సూర్యుడి మీద పిక్నిక్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్లొచ్చు. నేనైతే ఇంతకంటే వింత జీవుల గురించి ఆలోచించలేను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.